सागरों में उलझा हुआ तेरा मन है, बीच भंवर में फंसा ये तेरा जीवन है। मृग ये सुनहरा में बहका रहा है, अनमोल जीवन क्यों भटका रहा है। अंधेरों में क्यों तुम घिरे जा रहे हो, अंधेरों में क्यों तुम घिरे जा रहे हो, ओ मंजिल नहीं तुम किधर जा रहे हो। सागरों में उलझा हुआ तेरा मन है, बीच भंवर में फंसा ये तेरा जीवन है। करने से पहले सांस पंछी उड़ जाएगा, खाली टिकरा रह जाएगा। करने से पहले सांस पंछी उड़ जाएगा, खाली टिकरा रह जाएगा। गाने गाने रुक जा किधर जा रहे हो, गाने गाने रुक जा किधर जा रहे हो, वो मंजिल नहीं तुम किधर जा रहे हो। सागरों में उलझा हुआ तेरा मन है, बीच भंवर में फंसा ये तेरा जीवन है। मृग ये सुनहरा में बहका रहा है, अनमोल जीवन क्यों भटका रहा है। अंधेरों में क्यों तुम घिरे जा रहे हो, अंधेरों में क्यों तुम घिरे जा रहे हो। पैर आगे, आराम से बैठ जाइए और दोनों बच्चों को आगे पीछे, आगे पीछे। नाउ सर्वशक्तिमान की संतान हो, सर्वशक्तिमान की संतान हो। कौन कहता है महज इंसान हो, सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। रिलैक्स, चलिए नाव चलाइए, नाव चलाइए।
पावन पुण्य सवेरा ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। ओम शांति। गुड మార్నింగ్। బాబా యాద్ హై ఈరోజు బాబా చెప్తున్నారు, मीठे बच्चे तुम्हारी एम एंड ऑब्जेक्ट है वंडरफुल रंग बिरंगी दुनिया, स्वर्ग का मालिक तुम बनते हो। तो इस खुशी में सदा हर्षित रहो, मुरझाया हुआ नहीं। బాబా చెప్తారు, మీఠే బచ్చే మీ లక్ష్యం చాలా వండర్ఫుల్ లక్ష్యం, అంటే కలర్ కలర్గా ఉండే ప్రపంచం, దానికి మాలిక్ అవుతారు మీరు। అందువల్ల సదా ఖుషీగా ఉండాలి, హర్షితంగా ఉండాలి, వాడిపోకూడదు। प्रश्न, तकदीरवान बच्चों को कौन सा उमंग सदा बना रहेगा? ఎవరికి చాలా అదృష్టం ఉంటుందో వాళ్ళకు ఏ ఉమంగ్ ఉత్సాహం సదా ఉంటుంది। प्रश्न उत्तर, हमें बेहद का बाप नई दुनिया का प्रिंस प्रिंसेस बनाने के लिए पढ़ा रहे हैं। तो तुम इसी उमंग उत्साह से सबको समझा सकते हो कि इस लड़ाई में स्वर्ग समाया हुआ है। इस लड़ाई के बाद स्वर्ग का गेट खुलने वाला है। इसी खुशी में रहना है और खुशी खुशी से दूसरों को भी समझाना है। అంటే బాబా చెప్తారు, అదృష్టం ఉండే వాళ్ళకు సదా ఉమంగ ఉత్సాహం ఉంటుంది। మన బేహద్ తండ్రి కొత్త ప్రపంచం స్వర్గానికి రాజ్కుమార్ రాజ్కుమారిగా చేయించేదానికోసం చదివిస్తున్నారు।
ఇదే ఉమంగ్ ఉత్సాహంతో అందరికీ కూడా చెప్పాలి. ఏమీని చెప్పాలి? ఇప్పుడు ఈ యుద్ధం ఏం జరుగుతుందో దీంట్లోపల స్వర్గం ఉంది. ఆ యుద్ధం లోపలనే స్వర్గం ఉంది. యుద్ధం అయిపోయిన వెంటనే స్వర్గం బయట వచ్చేస్తుంది. మనకు చాలా సంతోషం. ఈ యుద్ధం అయిన వెంటనే స్వర్గానికి గేట్ ఓపెన్ అవుతుంది. ఇదే ఖుషీలా ఉండాలి. ఇదే ఖుషీలా అందరికీ కూడా చెప్పాలి. గీత్ దునియా రంగ్ రంగేలి బాబా అట్లా అని ఒక పాట ఉంది. ఈ ప్రపంచం చాలా కలర్గా ఉంది. అంటే వెరైటీ ఉంది ఈ ప్రపంచంలో. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. అయితే స్వర్గంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంత మంచి కలర్ఫుల్ ప్రపంచానికి బాబా మనని మాలిక్గా చేస్తారు. ఓం శాంతి. ये जिन्होंने कहा बाबा को कि दुनिया रंग बिरंगी है. ఎవరు చెప్పారు బాబాకు? ఈ ప్రపంచం రంగు బిరంగి చాలా వెరైటీ కలర్లా ఉంది అట్లా అని. ఎన్ని ప్రకారమైన రంగులు. పొలాలు చూస్తే ఎంత గ్రీన్గా ఉంటుంది. గార్డెన్ చూస్తే ఎంత కలర్ ఫ్లవర్స్గా ఉంటుంది. స్వర్గంలో ప్రతి ఒక్కరిది డ్రెస్సెస్ ఎంత మంచి కలర్లా ఉంటుంది. అందరూ చాలా బాగుంటారు అక్కడ. ఇట్లా బాబా చెప్తారు. ఈ పాట కూడా చాలా బాగుంది. అవి ఇస్కా అర్థం దూసరా కోయి సమజ్ नहीं सकता है. ఈ పాటది అర్థం ఎవరికి అర్థం కాదు. చాలా బాగుంది. ఈ పాట విన్నారా మీరు? तो बाप ने समझाया है ये खेल रंग रंगीला है. ఈ ఆటనే రంగుగా ఉంది. तो कोई भी बायोस्कोप आदि होता है तो बहुत रंग बिरंगी सीनरियाँ आदि होती है. अभी इस बेहद की दुनिया को कोई जानता ही नहीं है. तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार ही सारी विश्व के आदि मध्य अंत का ज्ञान है. బాగా చెప్తారు. ఎప్పుడు ఏదైనా సినిమా ఏదైనా షూట్ చేస్తే దాంట్లో ఎన్ని కలర్స్ సీనరియా ఉంటుంది. అయితే ఈ బేహద్ ప్రపంచంలో ఎన్ని కలర్స్ ఎంత బాగుంది. ఈ ప్రపంచాన్ని గురించి కూడా చాలామందికి తక్కువ అర్థమైంది. తర్వాత ఈ ప్రపంచాన్ని ఆది మధ్య అంత రహస్యం అది కూడా కొందరికి బాగా అర్థమవుతుంది, కొందరికి కాలేదు. నంబర్ 1 పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకున్నారు. ఆదిలో సత్యయుగంలో కలర్స్ ఎట్లా ఉంటుంది, మధ్యలో ఏం కలర్. ఈ 4 యుగాల్లో సృష్టి చక్రంలో కూడా చూడండి కలర్ ఎట్లా ఉంది. మొదట్లో సత్యయుగానికి కలర్ బంగారు కలర్ చూపిస్తారు, తర్వాత ఎరుపు కలర్ చూపిస్తారు, తర్వాత ఏం కలర్ చూపిస్తారు, తర్వాత ఏం కలర్ చూపిస్తారు. ఈ కలియుగానే నల్లగా చూపిస్తారు. అయితే వెరైటీ కలర్ అంటే ఒకటేమో క్యారెక్టర్, ఒకటి బయట కలర్ కూడా వెరైటీ ఉంది, క్యారెక్టర్ కూడా వెరైటీ ఉంది. దీని గురించి బాగా అర్థం చేసుకోవాలి. तो तुम समझते हो स्वर्ग कितना रंग रंगीला होता है, खूबसूरत होता है, जिसको कोई भी जानते नहीं है, कोई की बुद्धि में है नहीं. वो है వండర్ఫుల్ రంగ్ రంగీలా దునియా. బాబా చెప్తారు స్వర్గం చాలా విచిత్రమైన కలర్గా ఉండే చాలా సుందరమైన ప్రపంచం స్వర్గం అంటే. అది మనుషులకి ఏం తెలుసు. गाया जाता है वंडर ऑफ द वर्ल्ड, इसको सिर्फ तुम ही जानते हो. तुम हो वंडर ऑफ द वर्ल्ड के लिए अपनी 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 तकदीर अनुसार पुरुषार्थ कर रहे हो. ये मेन ऑब्जेक्ट तो है ना. यह है वंडर ऑफ द वर्ल्ड. बड़ी रंग रंगीली दुनिया है जहाँ हीरे जवाहरातों के महल होता है. तुम एक सेकेंड में వండర్ఫుల్ వైకుంఠ में चले जाते हो. శివబాబా చెప్తారు వండర్ ఆఫ్ ది వరల్డ్ చాలా విచిత్రమైన ప్రపంచం సత్యుగం. అంత మంచి ప్రపంచం ఎంత బాగుంటుంది.
అక్కడ మహల్ కూడా ఒక్కొక్క మహల్లో కూడా గోల్డ్ ఏమో మొత్తం, అయితే దాంట్లో వెరైటీ రంగు వజ్రాలు డైమండ్స్ అన్నీ పెట్టి ఉంటారా లేదా, పర్ల్స్ అంతా పెట్టి ఉంటారు. ఎంత బాగుంటుంది. 9 కలర్ ఉండే ఆ పర్ల్స్ ఉంటుంది. నవరంగ్ దాన్ని చెప్తారు. నవరంగ్ అంటే 9 రకాల వజ్రాలు కలర్గా అదన్నీ పెట్టి ఆ మహల్ చేసి ఉంటారు. ఎంత బాగుంటుంది. ఆ మహలే కాదు, అక్కడ ప్రతి ఒక్కరిది శరీరం కూడా కలర్ చాలా బాగుంటుంది. తర్వాత పొలాలు కానీ గార్డెన్ కానీ నేచర్ ఎంత బ్యూటిఫుల్ కలర్లా ఉంటుంది. అట్లా కలర్ ప్రపంచానికి మనం పోయి మాలిక్ అవుతాం. అది మన జీవనాన్ని లక్ష్యం. బాగుందా లేదా? అంత బాగుండేది. అక్కడ మరి అందరూ చేరి రాస్ చేస్తారు. కలర్ డ్రెస్సుతో ఇట్లా గోపిలది చూపిస్తారు కదా, ఎన్ని వెరైటీ కలర్ డ్రెస్సులు వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ రాస్ విలాస్ చేస్తారు. అది చేస్తే చూస్తే ఎంత బాగుంటుంది. మొదట్లో అంతా ట్రాన్స్లో పోయి అదని చూస్తూ ఉంటారు. బాబా చెప్తారు, ఇప్పుడు మీరు అట్లా ప్రపంచానికి పోయి మాలిక్ అవుతారు. చాలా వండర్ఫుల్. यहाँ तो माया का राज्य, ये कितना वंडरफुल है. मनुष्य क्या क्या करते हैं दुनिया में, ये कोई भी नहीं जानते हैं कि हम नाटक में खेल रहे हैं. ఇప్పుడు ఉండేది మాయా ప్రపంచం. ఇక్కడ కూడా వెరైటీ కలర్స్ మనుషులు ఏమేమో చేస్తారు. చాలా వండర్ఫుల్ థింగ్స్ చేస్తారు మనుషులు కూడా. అయితే మనుషులకు తెలీదు ఇదంతా నాటకం. ఈ నాటకంలో ఈ ఆట అంతా ఉంటుంది. ఎంత వండర్ఫుల్ నాటకం ఇది. तो नाटक अगर समझे तो नाटक के आदि मध्य अंत का ज्ञान भी होना चाहिए. ఇది నాటకంని వాళ్ళు తెలుసుకుంటే ఇది కూడా తెలుసుకుంటారు. ఈ నాటకంలో ఆది నుంచి అంతవరకు ఏమేమి జరుగుతుంది ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి. అయితే ఎవరు అనుభవం చేయలేదు ప్రాక్టికల్గా ఇది నాటకం అట్లా అని. మన అనుభవం చేయాలి ఏం జరుగుతుందో. ఇదంతా డ్రామా, నాటకం. ఈ నాటకంలో మనం ఎంత మంచి పార్ట్ చేయాలి అట్లా లక్ష్యం పెట్టుకోవాలి. तो तुम जानते हो बाप भी कितना साधारण है. माया बिल्कुल बुला देती है, नाक से पकड़ करके बुला देती. तो अभी याद है, अभी हर्षित होते हैं. ओह मामा माया वंडर है ना, वंडर ऑफ द वर्ल्ड. स्वर्ग के मालिक तुम बनते हो, ये फिर भूल जाते हो तो मुरझा जाते हो. బాబా చెప్తారు ఎంత వండర్ఫుల్ థింగ్ ఇదంతా. మనం కూడా ఇది డ్రామా అని అనుకోవాలి. అయితే మర్చిపోదాం. మాయ ముక్కు పట్టుకొని పిలుచుకొని పోతుంది, మరిపించేస్తుంది మాయ. ఇప్పుడెప్పుడు బాబా తలంపులో ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. మాయ వచ్చేస్తుంది. ఆ వండర్ ఆఫ్ ది వరల్డ్ స్వర్గాన్ని, దానికి మన మాలిక్ అవుతామని కూడా మర్చిపోదారు, మరి వాడిపోదారు. ఎంత మంచి ప్రపంచం సత్యుగం, దాంట్లో మన మాలిక్ అవుతామంటే ఎంత సంతోషంగా ఉండాలి. అయితే అదే మర్చిపోదారంటే వాడిపోదారు. तो ऐसे मुरझा जाते हैं जो भील भी ऐसा मुरझाया हुआ ना होंगे. బాబా చెప్తారు ఎట్లా మర్చిపోదారంటే హరిజన్ గిరిజన్ కంటే వర్స్ట్గా వాడిపోదారు, ఏమీ లేనట్టుగా ఉంటారు. అంత హైయెస్ట్ స్టేజ్. అది మర్చిపోతే ఎంత లో స్టేజ్లో వచ్చేస్తారు. जरा भी जैसे कि समझते ही नहीं कि हम स्वर्ग में जाने वाले हैं. ఆ టైంలో మాయ మర్పించినప్పుడు కొంచెం కూడా మనకు బుద్ధిలో ఉండదు, నేను స్వర్గానికి పోతున్నాను అట్లా అని. అదే మర్చిపోదారు. ఎంత మంచి పాయింట్ బాబా చెప్తారు. నేను స్వర్గానికి పోతున్నాను అని అనుకుంటే మనసులో ఎంత సంతోషం ఉండాలి,
ఎంత బాగుంది ఆ స్వర్గం అనుకుని చూడండి. तो हमको बेहद का बाप पढ़ा रहे हैं, जैसे एकदम मुर्दे बन जाते, మర్చిపోతారు. బేహద్ తండ్రి నాకు చదివిస్తున్నారు అట్లా శవం లాగా అయిపోతారు. శవానికి ఏమి ఖుషి ఉంటుంది, ఏమి నష ఉంటుంది? చూసినారా శవం ఫేస్? అట్లా అయిపోతారు. अभी वंडर ऑफ द वर्ल्ड की स्थापना हो रही है. वंडर ऑफ द वर्ल्ड वहाँ कौन है? प्रिंस वंडर ऑफ द वर्ल्ड ఎవరు అక్కడ? ఫస్ట్ రాజ్ కుమార్ శ్రీకృష్ణ. కృష్ణని చూడండి ఎంత బాగుంది. ये भी तुम जानते हो, कृष्ण जन्माष्टमी पर भी जो ज्ञान में होशियार है वो समझा सकते हैं. श्री कृष्ण वंडर ऑफ द वर्ल्ड का प्रिंस है. కృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణని గురించి కూడా బాగా చెప్పచ్చు. ఎవరు బుద్ధిశాలిగా ఉంటారు వాళ్ళు శ్రీకృష్ణని కూర్చి ఎంత బాగా చెప్తారు. వండర్ ఆఫ్ ది వరల్డ్ ప్రిన్స్ అంటే అంత మంచి ప్రపంచానికి రాజ్ కుమార్. తో ये సత్యుగ్ ఫిర్ కహాం గయా? ఆ సత్యుగం అది ఎక్కడ పోయింది ఇప్పుడు? सतयुग से लेकर के सीढ़ी उतरते उतरते कैसे नीचे आ गया. सतयुग से कलयुग कैसे हुआ? उतरती कला कैसे हुई? సత్యుగం ఎంత బాగుంటుంది. అంత హై స్టేజ్ నుంచి మరి మెట్లు దిగి 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 కింద లాస్ట్లో కలియుగానికి ఎట్లా వచ్చినారు? ఎట్లా దిగే కళ అయింది? ఎట్లా దిగినారు? तो तुम बच्चों की बुद्धि में ये है ना, ఇవన్నీ విషయాలు మీ బుద్ధిలో వస్తుందా, అర్థమవుతుందా? तो उस खुशी से समझाना चाहिए. श्री कृष्ण आ रहा है. చాలా సంతోషంగా ఈ పాయింట్ అందరికి చెప్పాలి. ఆ శ్రీకృష్ణ ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఇంకా ఎంత టైం బాకీ? మనం రెడీ అంటే వచ్చేస్తారు. कृष्ण का राज्य फिर से स्थापना हो रही है. అదే శ్రీకృష్ణ రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతుంది. ये सुनकर भारतवासियों को बहुत खुशी होनी चाहिए, परंतु वो उमंग उन्हों को आपे ही आएगा जिसमें जो तकदीरवान है. ఈ కృష్ణ వస్తున్నారు అని సమాచారం వింటే భారతవాసులకు ఎంత ఖుషిగా ఉండాలి. అయితే ఆ ఉమంగ ఉత్సాహం ఖుషి ఆటోమేటిక్లీ ఎవరికి అనుభవం అవుతుంది? ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళకి అర్థమైంది, అనుభవం అయ్యేది. అనుభవం చేసేదే పెద్ద మాట. పెద్ద అనుభవం ఏమి? అనుభవంలోనే ఫస్ట్ నెంబర్ హయ్యెస్ట్ అనుభవం ఏమి? ఆలోచన చేయండి. दुनिया के मनुष्य तो रत्नों को भी पत्थर समझ करके फेंक देते हैं. ये अविनाशी ज्ञान रत्न है ना. మనుషులకు రత్నాల వాల్యూవే తెలియదు. ఈ రత్నాలనే రాయిని అనుకుని పారవేస్తారు. ఇది జ్ఞాన రత్నాలు, అన్నిటికంటే ఎంత శ్రేష్టం. దీని వాల్యూ కూడా తెలిసి ఉంటేనే దీని అనుభవం చేస్తారు, ధారణ చేసుకుంటారు, జీవనంలో తీసుకొస్తారు ఈ జ్ఞాన రత్నాలు. तो इन ज्ञान रत्नों का सागर है बाप. ఈ జ్ఞాన రత్నాలు సాగర్ ఎవరు? స్వయం భగవాన్ మన తండ్రి. तो इन रत्नों की वैल्यू बहुत है. ये ज्ञान रत्न धारण करनी है. బాబు చెప్తారు ఈ రత్నాలది వాల్యూ చాలా ఎక్కువ. ఒక్కొక్క రత్నంది ఎంత వాల్యూ ఉంది, దీని జీవనంలో ధారణ చేసుకోవాలి. अभी तुम ज्ञान सागर से डायरेक्ट सुनते हो तो फिर और कुछ सुनने की दरकार नहीं है. జ్ఞాన సాగర్ దగ్గర ఉండి డైరెక్ట్గా మనం వింటూ ఉన్నాం. మనకు వేరే ఏమీ అవసరం లేదు వినేదానికి. ఇది ఒకటి వింటే చాలు, మన జీవనం ఎంత బాగా అయిపోతుంది. वहाँ तो तुम प्रारब्ध भोगते हो. तो जन्माष्टमी पर बच्चों को अच्छी रीति समझाना चाहिए.
కృష్ణ జన్మాష్టమికు ఈ విషయాలంతా చాలా బాగా చెప్పాలి. రేపు కృష్ణ జన్మాష్టమి మీకు ఫస్ట్ క్లాస్గా ఒక 15 రహస్యాలు చెప్తాం. కృష్ణ జన్మాష్టమి बुधवार सायंकालम अनेक प्रकार की मुरली भी चली है. बच्चों को विचार सागर मंथन करना है, तभी पॉइंट्स निकलेगा. भाषण भी करना चाहिए, तो सवेरे उठ करके लिखना चाहिए, फिर पढ़ना चाहिए. అంటే కృష్ణ జన్మాష్టమిది పాయింట్స్ కూడా విచారం చేయాలి. అమృత వేళ లేచి మీరు యోగం చేసిన తర్వాత విచారం చేస్తూ రాస్తూ ఉంటే మీకు చాలా బాగా అన్ని పాయింట్స్ టచ్ అవుతుంది. భూలి హుయి పాయింట్స్ ఫిర్ బి యాడ్ కర్నీ చాయి. తర్వాత అన్నీ రాసిన తర్వాత ఏమంతా మర్చిపోయినాం దానంతా దాంట్లో యాడ్ చేసుకోవాలి. అట్లా విచార సాగర్ మంథన్ చేసుకోవాలి. जो समझाना होता है कृष्णा कौन है, ये तो वंडर ऑफ द वर्ल्ड का मालिक था. కృష్ణ ఎవరు బాగా చెప్తారు. కృష్ణ శ్రీ కృష్ణ ఆ వండర్ ఆఫ్ ది వరల్డ్ విచిత్ర ప్రపంచానికి మాలిక్, అంత సుందరమైన ప్రపంచానికి మాలిక్ कृष्णा. तो भारत ही पैराडाइज था, उस पैराडाइज का मालिक श्री कृष्णा था. हम आपको संदेश सुनाते हैं कि श्री कृष्ण आ रहा है. राजयोग भगवान ने ही सिखाया है, अभी भी सिखा रहे हैं. पवित्रता के लिए भी पुरुषार्थ करा रहे हैं. బాబా చెప్తారు మన కృష్ణాని గురించి చెప్పాలి. తర్వాత అదే కృష్ణ ఇప్పుడు ఎట్లా వస్తారు, దానికోసం స్వయం భగవాన్ రాజయోగం నేర్పిస్తున్నారు. ఆ రాజయోగం నేర్పిస్తున్నారు, పవిత్రత కోసం కూడా పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. అంటే దేవతలకు 2 కిరీటాలు ఉంటుంది. భగవాన్ వచ్చి 2 కిరీటధారి దేవతగా చేస్తున్నారు. तो ये सब बच्चों को स्मृति में आनी चाहिए. ఈ విషయాలంతా సదా స్మృతిలో పెట్టుకోవాలి. जिसकी प्रैक्टिस होंगी वो अच्छी रीति समझा सकते हैं. कृष्ण के चित्र में भी लिखत बड़ी फर्स्ट क्लास होनी चाहिए. ఎవరికి చెప్పే అలవాటు ఉందో వాళ్ళు బాగా చెప్తారు. కృష్ణ చిత్రంలో కూడా రాసి పెట్టాలి, ఫస్ట్ క్లాస్గా రాయాలి ఈ విషయాలంతా. तो इस लड़ाई के बाद स्वर्ग के द्वार खुलता है. ఈ యుద్ధం అయిన తర్వాత స్వర్గాని దారి తెరుస్తుంది, అంటే గేట్ ఓపెన్ అవుతుంది. ఏమి गेट, स्वर्गानी गेट. तो इस लड़ाई में जैसे कि स्वर्ग समाया हुआ है, ఈ యుద్ధం లోపలనే ఉంది స్వర్గం. మహాభారత యుద్ధం అయిన తర్వాత स्वर्गानी गेट ओपन అవుతుంది. बच्चों को तो बहुत खुशी में रहना है. जन्माष्टमी पर मनुष्य कपड़े आदि तो नए पहनते हैं, लेकिन तुम जानते हो कि अभी हम ये पुराना शरीर छोड़ नया कंचन काया वाला लेंगे. బాబా చెప్తారు జన్మాష్టమి రోజు ఖుషీగా ఉంటారు, అందరూ కొత్త డ్రెస్ కూడా వేసుకుంటారు. అయితే ఇప్పుడు మనకు అర్థమైంది దాని అర్థం ఏమంటే ఈ పాత శరీర రూపీ డ్రెస్ తీసేసి కృష్ణ వచ్చినప్పుడు కంచన్ కాయ ఉంటుంది, మనకు బంగారు సమాన శరీరం మనకు సత్యుగంలో ఉంటుంది. తో కంచన్ కాయ అని చెప్తారు. దాని అర్థం ఏమంటే బంగారు సమానంగా ఉండే శరీరం, బంగారు కలర్లోనే ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరిది శరీరం కూడా మంచి కలర్, గోల్డెన్ రెడిష్ పింకిష్గా ఉంటారు. ఎల్లో పింక్ 2 మిక్స్ బాడీ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే శరీరాన్ని శక్తి కూడా బాగుంటుంది. तो आत्मा भी पवित्र, शरीर भी पवित्र होता है. अभी कंचन नहीं है, नंबर बार बन रहे हो. कंचन बनेंगे याद की यात्रा से.
ఇప్పుడు ఎవరిది కంచన్ కాయ లేదు. నంబర్ వారు ఇప్పుడు అవుతూ ఉన్నారు. ఎంత బాబా తలంపు చేస్తూ ఉంటారు అంత మీకు कंचन काया दొరుకుతుంది. तो बाबा जानते हैं बहुत है जिसको याद करने का अक्ल ही नहीं है. याद की जब मेहनत करेंगे तब ही वाणी में जबरदार होगा. बाबा చెప్తారు ఈ తలంపున యాత్ర బాగుండాలి. చాలామందికి దాని వాల్యూవే లేదు, తలంపు చేసేదే లేదు. ఎప్పుడో ఒకసారి బాబా బాబా అని చెప్తారు, కానీ సత్యంగా కూర్చొని ఆ యోగాని స్టేజ్ ఏముందో దాని అనుభవం చేయాలి. అది తలంపు. అప్పుడు మనం శబ్దంలో కూడా షార్ప్నెస్ ఉంటుంది. బాబా తలంపు చేసుకొని చెప్తాయి. అభి ఓ తాకత్ नहीं है, योग है नहीं. బాబా చెప్తారు ఇప్పుడు శబ్దంలో అంత శక్తి రాలేదు, యోగం తక్కువ. लक्ष्मी नारायण बनने की शिकल भी चाहिए. బాగా చెప్తారు లక్ష్మీనారాయణ అయ్యి ఆ లక్షణాలు కూడా కావాలి. ఎట్లా వస్తుంది ఆ లక్షణాలు? దానికోసం బాగా చదవాలి, పढ़ाई चाहिए. कृष्ण जन्माष्टमी पर समझाना बहुत सहज है. कृष्ण के लिए कहते हैं श्याम सुंदर. तो कृष्णा को भी काला, नारायण को भी काला, राम को भी काला बना दिया है. बाप खुद कहते हैं मेरे बच्चे जो पहले ज्ञान चिता पर बैठे स्वर्ग के मालिक थे, फिर वो कहाँ चले गए? काम चिता पर बैठ कर के गिर गए. బాబా చెప్తారు మొదట్లో మనం కృష్ణది ఎంత విషయాలు చెప్పాలి. కృష్ణ అని శ్యామ్ సుందర్ని చెప్తారు. అంటే కృష్ణని నల్లగా చూపించినారు, నారాయణ కూడా నల్లగా చూపించారు, రామాని కూడా నల్లగా చూపించినారు. అంటే ఏం అర్థం నల్లగా చూపించేది? దాని అర్థం ఎంత బాగా చెప్తారు. మొదట్లో వాళ్ళు జ్ఞాన చితాలు కూర్చొని స్వర్గానికి మాలికగా ఉంటారు సుందరంగా. తర్వాత కామ్ వికారంలో కూర్చొని నంబర్ వార్ పడిపోయినారు. तो सृष्टि भी सतो प्रधान से सतो रजो तमो में आती है. तो मनुष्यों की अवस्था भी ऐसे हो जाती है. काम चिता पर बैठ सब शाम अर्थात काले हो गए हैं. अभी मैं आया हूँ सुंदर बनाने के लिए. आत्मा को सुंदर बनाया जाता है. बाबा हर एक की चलन से समझ जाते हैं मनसा वाचा कर्मणा कैसे चलते हैं, कर्म कैसे करते हैं, उससे पता पड़ जाता है. बच्चों की चलन तो बड़ी फर्स्ट क्लास होनी चाहिए. అంటే బాబా చెప్తారు ఈ సృష్టియే మొదట్లో సతో ప్రధానంగా ఉండి సతో రజో తమోలో వచ్చేస్తుంది. మనుషులది స్థితి ఏముందో అది కింద దిగిపోతుంది. కాంచిత పైన కూర్చుంటే నల్లగా అయిపోతారు. అంటే శ్యామ్ని అర్థం. తర్వాత బాబా వస్తారు అందరినీ సుందరంగా చేస్తానికి. ఆత్మ ఏది సుందరంగా ఉండింది మొదట్లో. బాబా ప్రతి ఒక్క విషయం చూస్తారు అంటే అర్థమైపోతుంది బాబాకు మనం ఎట్లా చేస్తున్నాం అని. మన మనస, మన వాచ, మన కర్మణను చూస్తే బాబాకు అర్థమైపోతుంది మనం ఏ స్టేజ్లో ఉన్నాం అట్లా అని చెప్పేసి. అందరిది నడవడికి చూస్తే బాబాకు తెలుస్తుంది ఎవరు ఫస్ట్ క్లాస్గా ఉన్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు. అయితే మనం నడవడికే బాగుండాలి. సతో ప్రధాన్ స్టేజ్లో ఉండేదానికి పురుషార్థం చేయాలి. ముఖ్సే సదే జ్ఞాన్ రతన్ హి నికల్ని. మన నడవడికే బాగుండాలి. మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ज्ञान रत्नाले మాట్లాడాలి. कृष्ण जयंती पर समझाने का बहुत अच्छा श्याम और सुंदर की टॉपिक. कृष्ण जन्माष्टमी को చెప్పే టాపిక్ బాగుంది. శ్యామ్ మరి సుందర్, శ్యామ సుందర్ ది టాపిక్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఈ టాపిక్. तो कृष्ण को भी काला तो नारायण को भी काला दिखाया. राधा को फिर काला क्यों नहीं बनाया? कृष्ण ने నారాయణ నల్లగా చూపించారు.
మరి రాధ ఏమైంది? రాధని తెల్లగా చూపించినారు, నల్లగా చూపించలేదు. ఎంత వండర్ఫుల్ ఇది పాయింట్. शिवलिंग भी काला बना दिया है, काला पत्थर से. శివలింగాన్ని కూడా ఎక్కువగా నల్లగా ఉండే రాయితో చేసి పెట్టినారు. అభి ఓ కోయి కాలా తోడి హై. శివ బాబా నల్లగా ఉన్నారా ఏమి? శివ్ హై క్యా? और चीज़ क्या बनाते हैं? శివ అంటే ఏమినే తెలియదు కదా, నల్లగా చేసి పెట్టినారు వేరే వేరే మాటలు. तो इन बातों को तुम बच्चे ही जानते हो. काला क्यों बनाते हैं? तुम इस पर भी समझा सकते हो. నల్లగా ఎందుకు చూపించినారు, ఎందుకు నల్ల రాయితో చేయాలి, అది మీరు చెప్పచ్చు, అంత బాగా చెప్పచ్చు. ఎందుకు నల్ల రాయి? కలియుగంలో ఏముంది, అన్నీ నల్లగా ఉంది. వాళ్ళ దృష్టి ఎట్లనో అట్లా సృష్టి చేసి పెట్టినారు. తెల్లగా ఉండే రాయితో కూడా చేయొచ్చా లేదా అని నల్లగా ఉండే రాయితో చేసి పెట్టేశారు. तो अभी देखेंगे बच्चे क्या सर्विस करते हैं. బాబా చూస్తారు, బిడ్డలు ఇప్పుడు ఏం సర్వీస్ చేస్తారు అని చూస్తారు. బాబా నల్లగా శివలింగాన్ని ఎందుకు చేసి పెట్టారు అంటే పతిత్ నుంచి పావన చేస్తారు. అందరిది పతిత్, అందరూ దానం ఇచ్చినారు శ్రీబాబాకు. అందరూ 5 వికారాలు బాబాకు దానం ఇచ్చేసి మరి రాయిన నల్ల రాయి తీసుకొని లింగం చేసి పెట్టేశారు. ఎందుందో చెప్తారు, విషం తాగినారు అట్లా ఇట్లా అని చెప్పేసి నల్లగి చేసి పెట్టేశారు. అయినా బాబా చెప్తారు, నేను చూస్తాను మీరు ఎట్లా సర్వీస్ చేస్తారు అట్లా. बाप तो कहते हैं ये ज्ञान सब धर्म वालों के लिए, उन्हों को भी कहना है. बाप कहते हैं मुझे याद करो तो तुम्हारी जन्म जन्मांतर का पाप कट जाएगा. శివ బాబా చెప్తారు, ఈ జ్ఞానం సర్వధర్మం వాళ్ళ కోసం. ఎందుకంటే అందరూ పాపం చేసినారు, వాళ్ళ పాపం భస్మం కావాలి. అది ఎట్లా సాధ్యమంటే ఆత్మను అనుకొని పరమాత్మ తలంపు చేస్తే ఆ సందేశం ప్రతి ఒక్కరికి గీయాలి. బాబా చెప్తారు, నా తలంపులో ఉండండి, మీ జన్మ జన్మాంతర పాపం భస్మ అయిపోతుంది అని చెప్పేసి పవిత్రం అయిపోతారు. तो जिसको तुम రాఖీ బాంధ్ సక్తే, రాఖీ కట్ట. రాఖీ కట్టేదంటే ఇదే అర్థం. ఈ ఒక్క లైన్ చెప్పేదే రాఖీ కట్టేది. ఏ లైన్? अपने को आत्मा समझ, बाप को याद करो तो जन्म जन्मांतर के पाप कट जाएंगी और पवित्र बन जाएंगे. ఈ లైన్లోనే రాఖీ ఉంది, దాంట్లో ప్రతిజ్ఞానం ఉంది. मुझे आत्मा समझकर मुझे याद करो तो पाप भस्म हो जाएंगे. अर्थमेंदा यूरोपियन को भी बांध सकते हम. యూరోపియన్ కూడా మనం రాఖీ కట్టచ్చు. వాళ్ళు బాంబ్ తయారు చేస్తారా లేదా, వాళ్ళకి కూడా మనం రాఖీ కట్టాలి. कोई भी हो उनको कहना भगवान वाचा. भगवान वाचा एम ज़रूर कोई तन से ही कहेंगे ना. कहते हैं भगवान को याद कर. भगवान कहता है मामेकम याद कर. ఇది భగవాన్ వాచ. ఏ ధర్మం వాళ్ళకైనా ఈ పాయింట్ సరిపోయింది. భగవాను వాచ, భగవాన్ చెప్తున్నారు నా మామేకం యాద్ కర్. అయితే ఎట్లా చెప్తున్నారు, ఎవరి ద్వారా? ఒక శరీరం కావాలనా లేదా? మరి ఇంకొకటి ఏం చెప్తున్నారు భగవాన్? మామేకం యాద్ కరో సర్వధర్మాన్ పరిత్యజ్య, देके सब धर्म छोड़ अपने को आत्मा समझो. शिव बाबा कितना समझाते हैं, फिर भी समझते ही नहीं है ना. तो बाप समझ जाते हैं, इनकी तकदीर में नहीं है. బాబా చెప్తారు, అన్ని ధర్మాన్ని వదిలేసి ఆత్మను అనుకొని నా తలంపు చేయండి అట్లా. ఎంత బాగా బాబా నేర్పిస్తారు. అయినా వాళ్ళకు అర్థం కాలేదు. అంటే బాబాకు తెలిసిపోయింది వాళ్ళ అదృష్టంలో లేదు. అదృష్టంలో లేదంటే అర్థమే కాదు.
ये तो समझते हम शिव बाबा पढ़ाते हैं, रत बिगर तो पढ़ा नहीं सकते। భగవాన్ చదివిస్తున్నారు నిశ్చయంగా. అయితే ఒక రథం లేదంటే ఎట్లా చదివిస్తారు? ఇషారా ఏమి ఇచ్చేదానికి లేదు పైన ఉండి. సో इशारा देना ही बस. कोई कोई बच्चों को समझाने की प्रैक्टिस अच्छी है. बाबा मम्मा के लिए तो समझते हो कि ये ऊंच पद पाने वाले. मम्मा भी सर्विस करती थी ना. అంటే కొందరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు చెప్పేదానికి బాగా వస్తుంది. మా అమ్మ బాబా కూడా పెద్ద పదవి తీసుకుంటారు. మా అమ్మ ఎంత బాగా సర్వీస్ చేసినారు. इन बातों को भी समझाना होता है. माया के भी अनेक प्रकार के रूप होता है. అంటే అన్ని విషయాలు మనం అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి. మాయది కూడా వెరైటీ రూపం ఉంది, అది కూడా తెలుసుకోవాలి. బోత్ कहते हैं. ఇప్పుడు చూడండి మాయా రూపం ఎట్లా వస్తుంది వెరైటీ రూపంలో. ఇది ఒక చాలా భయంకర రూపం మాయాది. సరిగ్గా వినండి. బోత్ कहते हैं हमारे में मम्मा आती है, शिव बाबा आता है, परंतु नई नई पॉइंट्स तो मुकर्रर तन से ही सुनाएंगे ना, तो तुम्हारी किस द्वारा सुनाएंगे? तो वो हो नहीं सकता है. शिव बाबा చెప్తారు. చాలామంది బిడ్డలు ఉన్నారు, చెప్తారు నా లోపల మా అమ్మ వచ్చింది, నా లోపల శివ బాబా వచ్చినారు అట్లా. అయితే వాళ్ళు ఏం కొత్త పాయింట్ చెప్పేదానికి లేదు. శివ బాబా చెప్పింది చెప్తారు, మళ్ళీ చెప్తారు మా అమ్మ వచ్చినారు, బాబా వచ్చినారు. అయితే కొత్త పాయింట్ ఏం చెప్పేదానికి లేదు. అది శివ బాబా తను ఫిక్స్ చేసిన శరీరం ద్వారానే కొత్త పాయింట్లు చెప్తారు. అందువల్ల ఇది మనకు నిశ్చయం కాకూడదు. వేరే వాళ్ళు ఎవరిలో బాబా వస్తారు, మా అమ్మ వస్తారు, రాంగ్. ఏ హో नहीं सकता है. వేరే శరీరంలో రానే రారు शिव बाबा, కానీ మా అమ్మ కూడా. ऐसे तो बच्चियाँ तो बहुत प्रकार की है, पॉइंट्स तो अच्छी सुनाती है, मैगजीन भी कितना अच्छा लिखती है. ऐसे नहीं कि मम्मा बाबा उसमें आते हैं, बिल्कुल नहीं. బాబా చెప్తారు. చాలామంది బిడ్డలు ఉన్నారు, మ్యాగజైన్లో మంచి పాయింట్స్ రాస్తారు, భాషణ కూడా చేస్తారు. అట్లా అంటే ఇది కాదు శివ బాబా దాంట్లో వస్తారు అని లేదు. దేంట్లో రారు శివ బాబా. ఇది మాత్రం పక్కా నిశ్చయం చేసుకోండి. 84 జన్మ పూర్తిగా అయిన వాళ్ళు బ్రహ్మ బాబా, వాళ్ళ శరీరంలో మాత్రమే శివ బాబా వస్తారు. ఇది పక్కా 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 నిశ్చయం చేసుకోండి. వేరే ఏ బ్రహ్మ కుమారిలో కూడా శివ బాబా రారు. ఒకవేళ గుల్జార్ దాది శరీరంలో వచ్చినా కూడా బాప్ దాదా వస్తారు. అంటే శివ బాబా బ్రహ్మ ప్రవేశమై సూక్ష్మవతంలో మరి ఇద్దరు చేరి వస్తారు. ఒకరే శివ బాబా రాలేదు. అందువల్ల బ్రహ్మ బాబా వాళ్ళే యథార్థమైన రథం శివ బాబా కోసం. ఒకవేళ సూక్ష్మవతంలో బ్రహ్మ బాబా ఉంటే కూడా దాంట్లో వచ్చి మళ్ళీ గుల్జార్ దాది శరీరంలో వస్తారు, బాప్ దాదా అని చెప్తామని. సో ఈ పాయింట్ మాత్రం అందరికీ అర్థం కావాలి. భగవాన్ బ్రహ్మ ద్వారానే అన్ని చేసేది. అర్థమైందా? బాప్ దాదా వచ్చి ఉంటే కూడా శివ బాబా అక్కడ బ్రహ్మ ద్వారానే అన్ని చేస్తారు. కొందరు మ్యాగజైన్స్ అంతా బాగా రాస్తారు, కానీ ఇట్లా కాదు శివ బాబా దాంట్లో ప్రవేశం చేసి రాస్తారు. అంటే బాబా చెప్తారు, ఎవరైనా డల్లు బుద్ధి ఉంటే నేను వాళ్ళతో ప్రవేశం చేసేస్తాను సర్వీస్ అని. అది పాయింట్ వేరే, ఈ పాయింట్ వేరే. వీళ్ళు మాయకు వశమై చెప్తారు నాలో బాబా ప్రవేశమైనారు, అది తప్పు. అది तो अगर मम्मा बाबा कोई में आते हैं तो फिर वहाँ ही बैठ कर के उसे पढ़ा सकते हैं ना? नहीं.
यहाँ आने की सबको कशिश होती है. ఒకవేళ మమ్మ బాబా వేరే ఎవరో ఎక్కడో వేరే ఊర్లో ఉండే వాళ్ళ వచ్చి ఉంటే అందరూ అక్కడ పోవాలి కదా, అక్కడ అట్రాక్షన్ లేదు. మధుబన్లోనే వస్తారు, అక్కడే అట్రాక్షన్. ब्रह्मा शरीरंला मात्रमे होते. दूर रहने वालों को और ही जास्ती कशिश होती है. तो बच्चे जन्माष्टमी पर भी बहुत समझा सकते हैं. చాలా దూరంగా ఉండే వాళ్ళకు మధుబన్లో వచ్చే శివ బాబా చాలా అట్రాక్షన్. అక్కడే ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతమంది పోలేదు అక్కడ. మరి ఫైనలీ బాబా చెప్తారు, రేపు జన్మాష్టమి బాగా సర్వీస్ చేయాలి. बच्चों को जन्माष्टमी पर बहुत सर्विस करना है. कृष्ण का जन्म कब हुआ ये भी किसको पता ही नहीं है. तुम्हारी में भी अभी झोली भर रही, तो खुशी रहनी चाहिए. అంటే కృష్ణ జన్మ ఎప్పుడు అయింది కూడా మనుషులకు తెలియదు. ఇప్పుడు మీకు బాబా సంచి నిండిస్తూ ఉన్నారు. परंतु बाबा देखते हैं खुशी कोई कोई में बिल्कुल ही नहीं है. ఇంత మంచి మంచి మాటలు వింటున్నారు, కొందరిలో ఖుషి ఇంత కొంచెం కూడా లేదు. ఏమైంది, ఖుషి ఎందుకు లేదు? ఎంత ఫస్ట్ క్లాస్ పాయింట్స్ ఇదంతా వింటే కూడా ఖుషి అయిపోతుంది. నిజంగానే మన స్వర్గానికి పోదును, ఎంత ఖుషి ఉండాలి. ఎందుకు లేదు? కారణం ఏమి? श्रीमत पर न चलेंगे तो जैसे कि कसम उठा लिया है कि नहीं चलेंगे. सर्विसबल बच्चों को तो जैसे कि सर्विस सूझती है. చాలామంది ప్రతిజ్ఞ చేసినట్టుగా శ్రీమత్లో నడుచుకోము. అట్లా శ్రీమత్లో నడుచుకోలేదంటే ఖుషి ఏమీ ఉండదు. సర్వీసబుల్ బిడ్డలకు సర్వీస్ తప్ప వేరే ఏ మాటలు కనిపించదు, వినిపించదు, చూడాలి. అది ఒకటే బుద్ధిలో సర్వీస్, బాబా సర్వీస్ అంతే. समझते हैं बाबा की सर्विस नहीं की तो जिसको रास्ता नहीं बताया तो गोया हम अंधे रहे. వాళ్ళ లోపల ఇది ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరికి దారి చూపించనే లేదంటే నేను కూడా గుడ్డివాళ్ళు అట్లా అని. బాబా సర్వీస్ చేయలేదంటే గుడ్డి వాళ్ళ సమానం, వేరే వాళ్ళకు దారి చూపించేదానికి కాలేదు. ये समझने की बातें हैं. बैज में भी कृष्ण का चित्र है, इस पर भी तुम समझा सकते हो. कोई से भी पूछो उनको काला क्यों दिखाया है, पता नहीं. बाबा చెప్తారు वो बता नहीं सकते. అంటే బ్యాడ్జ్లో కృష్ణాది కూడా ఉంది, దాన్ని కూడా చూపించపది. ఎవరినైనా మీరు అడగండి, కృష్ణాని నల్లగా ఎందుకు చూపించినారు అని. వాళ్ళు చెప్పేదానికి కాదు, ఎందుకు నల్లగా అట్లా అని తెలీదు. शास्त्रों में लिख दिया है राम की स्त्री चुराई गई है, परंतु ऐसी कोई बात नहीं होता है. శాస్త్రంలో రాసి పెట్టినారు రామ పత్ని రామగు యుగలు రావణ దొంగతనంగా తీసుకుపోయినట్టే కిడ్నాప్ చేసినట్టుగా చూపించినారు. అట్లా ఏమీ చేయలేదు. तो तुम भारतवासी ही पाकिस्तानी थे, अभी कब्रिस्तानी बन गए हो. फिर ज्ञान चिता पर बैठ दैवी गुण धारण कर परिस्तानी बनते हो. మన భారతవాసీలే పరిస్థాని అంటే దేవలోక నివాసులు, ఇప్పుడు కబ్రిస్తాని అంటే శ్మశానంలో ఉన్నారు. జ్ఞాన చితాలో కూర్చున్న తర్వాత దైవీ గుణాలు ధారణ చేసుకుంటే మళ్ళా దేవలోక నివాసి అయిపోతాం. పరిస్థాని सर्विस तो बच्चों को करनी है, सबको पैगाम देना है. సర్వీస్ ఏమో బిడ్డలు చేయాలి, అందరికీ సందేశం ఇవ్వాలి. इसमें बड़ी समझ चाहिए, చాలా బుద్ధి కావాలి దీనికోసం. इतना नशा भी चाहिए, हमको भगवान पढ़ाते हैं.
మనకు నశానం కావాలి. ఎవరు చదివిస్తున్నారు? స్వయం భగవాన్ చదివిస్తున్నారు. మన ఆలోచన కూడా చేయలేదు, అనుకోనే లేదు. భగవాన్ వచ్చి మనకు చదివిస్తున్నారు. भगवान के साथ रहते हैं, भगवान के बच्चे भी हैं, तो फिर हम पढ़ते भी हैं. भगवान बेटा ఉంటాం. భగవాన్ అంటే మన భగవాన్ బిడ్డ కూడా అయినామంటే చదువుతాం. టీచర్ కూడా అయినారు శివబాబా. మనం बोर्डिंग में रहते हैं तो फिर बाहर का संग नहीं होता है. ఇట్లా కొందరు బోర్డింగ్లో ఉంటారు, వాళ్ళు లోపలే ఉంటారు, చదివేది లోపల, అక్కడే అన్ని, వాళ్ళు బయటే రారు. మనం కూడా బోర్డింగ్లో ఉన్నాం. హాస్టల్, ఎవరు హాస్టల్లో ఉన్నారు? ఈ హాస్టల్లో మన తల్లిదండ్రి కూడా ఉన్నారు. అది విచిత్రం. तो यहाँ ये स्कूल भी है. क्रिश्चियंस में फिर मैनर्स भी होता है. అంటే కొన్ని క్రిస్టియన్ స్కూల్స్ ఉంది, అక్కడ హాస్టల్ స్కూల్ రెండు చేరి ఉంటుంది. వాళ్ళు మంచి మేనర్స్ కూడా నేర్పిస్తారు. క్రిస్టియన్స్లో కొంచెమైనా మేనర్స్ ఉంది. तो अभी तो बिल्कुल నో మేనర్స్, తమో ప్రధాన్ బన్ గయే. ఇప్పుడు మరి చాలా బస్ట్ తమో ప్రధాన్ అయిపోయినారు, మేనర్స్ లేదు. ఒకప్పుడు నన్స్ అందరూ ఎంత బాగా పవిత్రంగా ఉంటారు. అక్కడ కూడా క్రిస్టియన్స్లో బ్రదర్స్ ఉంటారు, సమర్పణ, క్రైస్తువు సమర్పణ అయి ఉంటారు. నన్స్ ఉంటారు, చాలా పవిత్రంగా ఉంటారు, సన్యాసిలాగా. అయితే ఇప్పుడు వాళ్ళలో కూడా అన్ని వికారాలు. तो देवताओं के आगे जाकर के माथा मारते हैं, कितनी उनकी महिमा करते हैं. सतयुग में सभी के दैवी कैरेक्टर्स होता है, अभी सबका आसुरी कैरेक्टर है. ऐसे ऐसे तुम भाषण करो तो सुन करके बहुत खुश हो जाएंगे. అంటే మనం క్యారెక్టర్ని గురించి కూడా చెప్పాలి. సత్యయుగంలో అందరికీ దైవీ క్యారెక్టర్ ఉంటుంది, ఇప్పుడు అందరికీ ఆసురి క్యారెక్టర్ ఉంది. మన భాషణ చేసేటప్పుడు క్యారెక్టర్ ఆధారంలో ఎట్లా మనుషులు ఉంటారు అని చెప్పాలి. దేవత అంటే మంచి క్యారెక్టర్, మనిషి ఇప్పుడు ఆసురు క్యారెక్టర్. तो मुख छोटा बात, छोटी बात बड़ी, ముఖ్ చోటా బాత్ బడి అంటే చిన్న పిల్లలు పెద్ద మాటలు చెప్పేది. ముఖ్ చోటా బాత్ బడి అంటే చిన్న పిల్లలు పెద్ద పెద్ద విషయాలు చెప్పేది. అర్థమైందా? ఏ కృష్ణకి లియే కహతే హై, కృష్ణ కోసం అట్లా లౌకికలో చెప్తారు. ఇప్పుడు మనం బ్రహ్మకుమార్ కుమారిలో ఎంత చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద విషయాలను గుర్తు చెప్తారా లేదా? तो अभी तुम कितनी बड़ी बातें सुनाते हो, सुनते भी हो, सुनाते भी हो. इतना बड़ा बनने के लिए మనం ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద విషయాలు వింటాం, పెద్ద పెద్ద మాటలు అందరికి చెప్తాం, పెద్దవాళ్ళు అయ్యేదానికి. तो तुम राखी भी सबको बांध सकते हो. ये बाप का पैगाम तो सबको देना है. ये लड़ाई स्वर्ग का द्वार खोलती है. రాఖీ కూడా అందరికి కట్టి చెప్పాలి, ఈ సందేశం ఇవ్వాలి. ఈ యుద్ధం అయిన తర్వాత స్వర్గం వస్తుంది, స్వర్గానికి గేట్ ఓపెన్ అయ్యేదానికే యుద్ధం జరుగుతుంది. అవి పతిత్సే పావన్ బన్నా హై, దానికోసం పతిత్ నుంచి పావన్ కావాలి, స్వర్గం వస్తుంది. బాప్ కో భీ యాద్ కర్నా హై, దేహదారి కో యాద్ నహీ కర్నా హై. తండ్రి తలంపు చేయాలి, అయితే దేహదారి తలంపు మాత్రం చేయకూడదు. ఏకీ బాప్ సర్వకా సద్గతి దాता, ये है ही आयन एज वर्ल्ड. तुम बच्चों की बुद्धि में नंबरवार पुरुषार्थ अनुसार धारणा होती है. स्कूल में भी स्कॉलरशिप लेने के लिए बहुत मेहनत करते हैं. यहाँ भी कितनी बड़ी स्कॉलरशिप मिलती, सर्विस बहुत है. माताएं भी बहुत सर्विस कर सकती है. चित्र भी सब उठा कर ले जाना. బాబా చెప్తారు, ఇప్పుడు అందరికీ సద్గతి ఇచ్చేది ఒకరే తండ్రి. అయితే మనుషులందరూ ఐరన్ ఏజ్లో ఉన్నారు. మీరు మీ బుద్ధి అనుసారంగా మీరు బాగా ధారణ చేసుకున్నారు.
స్కూల్లో స్కాలర్షిప్ కూడా తీసుకుంటారా లేదా, దానికోసం ప్రయత్నం చేస్తారు. ఎంత పెద్ద పెద్ద ప్రయత్నం చేస్తారు స్కాలర్షిప్ తీసుకునే దానికోసం. సర్వీసు చాలా ఉంది చేయాలి. మాతలందరం కూడా సర్వీస్ చేయొచ్చు. చిత్రాలు తీసుకుపోవాలి. మా సర్వీస్ చేశాను. कृष्ण का काला, नारायण का काला, रामचंद्र का भी काला चित्र उठाओ, शिव बाबा का भी काला, फिर बैठ करके समझाओ. భక్తి మార్గం చిత్రం ఉంది కదా, నల్లగా నల్ల కృష్ణ, నల్లగా రామ నారాయణ అంతా నల్లగా చేస్తారు. శివబాబాది నల్లగా ఉండే లింగం తీసుకుపోవాలి సర్వీస్ చేయాలని. ఎందుకోసం నల్లగా ఉంది చెప్పాలి. అర్థమైందా? ఎందుకు నల్లగా ఉంది? దేవతాంకో కాలా క్యూ దిఖాయా హై, దేవతలను నల్లగా ఎందుకు చూపించినారు? శ్యామ్ సుందర్, श्रीनाथ द्वारे जाओ, बिल्कुल काला चित्र. तो ऐसे ऐसे चित्र इकट्ठे करनी चाहिए. ఎక్కడైనా పోండి, దేవతలు ముఖ్యంగా కృష్ణాది ఎంత నల్లగా అన్ని చోట్ల నల్లగా చూపించినారు. ఎందుకోసం? ఆ నల్లగా ఉండే చిత్రాన్ని తీసుకుపోయి చెప్పండి. సో మరి మన చిత్రాన్ని చూపించాలి. अपना भी दिखाना चाहिए. ఏమి వాళ్ళ నల్ల చిత్ర, మన తెల్ల చిత్ర, మన కృష్ణ వాళ్ళ కృష్ణ. శ్యామ్ సుందర్ అర్థం చెప్పాలి. వాళ్ళ చిత్రం శ్యామ్, మన చిత్రం సుందర్. ఎంత బాగా నేర్పిస్తారు. अर्थ समझाकर कहो कि तुम भी अभी राखी बांध काम चिता से उतर करके ज्ञान चिता पर बैठो. మరి వాళ్ళకు చెప్పాలి, మీరు కూడా రాఖీ కట్టుకోండి, కామ్ చీత నుంచి కింద దిగి జ్ఞాన చీతాల కూర్చోండి, శ్యామ్ నుంచి సుందర్ అయిపోతారు. ఎంత వండర్ఫుల్ బాబా నేర్పిస్తారు మనకు. तो यहाँ भी तुम सर्विस कर सकते हो. भाषण बहुत अच्छी तरह से कर सकते हो कि इनको काला क्यों दिखाया है. భాషణ బాగా చేయొచ్చు. నల్లగా ఎందుకు చూపించినారు అట్లా అని. लिंग को भी काला क्यों बनाया है, सुंदर और श्याम क्यों कहते हैं, हम समझाएंगे. అందరికీ చెప్పాలి. శ్యామ్ మరి సుందర్ ఎందుకు చెప్తారు, మేము చెప్తాం వినండి అని చెప్పాలి. तो इसमें कोई नाराज नहीं होंगे. అట్లా చిత్రాలు చూపించి చెప్తే ఎవరికి ఏమి కోపం రాదు. सर्विस तो बहुत सहज है. बाप तो समझाते रहते हैं, बच्चे अच्छे गुण धारण करो, कुल का नाम बाला करो. బాబా మనకు చెప్తానే ఉంటారు, బిడ్డ మంచి గుణాలు ధారణ చేసుకోండి, మంచి కులాన్ని పేరు చెడపవద్దు అట్లా అని చెప్తారు. तुम जानते हो अभी हम ऊंचे से ऊंचे ब्राह्मण कुल के हैं. మన కులం ఎంత శ్రేష్టం, బ్రాహ్మణ కులం. దీని పేరు చెడపకూడదు. అర్థమైందా? శ్రేష్ఠ కులం. फिर राखी बांधने का अर्थ तुम कोई को भी समझा सकते हो. वेश्याओं को भी समझा करके राखी बांध. चित्र भी साथ में हो. बाप कहते हैं मामेकम याद करो, ये फरमान మాన్నే సే తుమ్ గోరే బన్ జాయింగ్. అంటే వేషలు కూడా మనం సర్వీస్ చేయొచ్చు. వాళ్ళకు రాఖీ కట్టేసి చెప్పాలి, భగవాన్ చెప్తున్నారు నా తలంపు చేస్తే మీరు సుందరంగా అయిపోతారు అట్లా అని. అర్థమైందా? బాబాది ఆర్డర్ ఇది. అది వింటే అందరూ సుందరంగా అయిపోతారు. बहुत युक्तियाँ हैं समझाने, कोई भी नाराज नहीं होंगे. భగవాన్ వాచాన్ని మనం తీసి చెప్తే ఎవరికి కోపం రాదు, ఖుషిగా వింటారు. कोई भी मनुष्य मात्र किसकी सद्गति कर नहीं सकते हैं सिवाय एक बाप के. మనుషులు మాత్రం మనిషికు సద్గతి చేస్తాను లేదు, పరమాత్మ ఒక్కరే చేస్తారు. బల్ రాఖీ బాంధన్ కా दिन ना हो कभी भी రాఖీ బాంధ్ सकते हो. అంటే ఒకవేళ రాఖీ అయిపోయింది అనుకోండి, ఆగస్టు 3వ తేదీ అయిపోయింది,
ఎప్పుడైనా రాఖీ కట్టి మనం చెప్పొచ్చు సద్గతి కోసమే ఈ రాఖీ అట్లా ఏ अर्थ भी समझाना है రాఖీ అంటే వాళ్ళు అడుగుతారు ఏమి ఇప్పుడు కడతారే రాఖీ అయిపోయింది అట్లా మరి రాఖీది అర్థం చెప్పాలి राखी जब चाहे तभी बांध सकते हो तुम्हारा धंधा यही है बोलो बाप के साथ प्रतिज्ञा करो రాఖీ అంటే ప్రతిజ్ఞ చేసేది పవిత్రంగా ఉండేదాన్ని అందువల్ల ఏ రోజైనా చేయొచ్చు మనం ఏ రోజు వాళ్ళని మీట్ చేస్తాం ఆ రోజే వాళ్ళు చేయొచ్చు సో 3వ తేదీ ఆగస్టు చేయాలని లేదు ఎప్పుడైనా రాఖీ అయిపోయిన తర్వాత సంవత్సరం అంతా ఎప్పుడైనా కట్టచ్చు అంటే పరమాత్మ తలంపు చేసేదానికోసమే సందేశం ఇచ్చేదానికి రాఖీ बाप कहते हैं मामिकम याद करो तो पवित्र बन जाएंगे मस्जिद में भी जाकर के तुम सबको समझा सकते हो మస్జిద్లో కూడా పోయి చెప్పచ్చు మనం రాఖీ కూడా కట్టచ్చు వాళ్ళకి हम राखी बांधने के लिए आए हैं చెప్పచ్చు ఎవరికి ముస్లిమ్స్కి అయినా చెప్పచ్చు క్రిస్టియన్స్కి అయినా సరే ఎవరికి అయినా మనం ఇది పాయింట్ చెప్పచ్చు तो ये बात तुमको भी समझने का हक है భగవాన్ ఎట్లా వచ్చి మన బాగా చేస్తారు సద్గతి ఇస్తారు దీని గురించి తెలుసుకునేదానికి అందరికీ హక్కు ఉంది అని ముస్లిం కూడా చెప్పచ్చు క్రిస్టియన్స్ గానా बाप कहते हैं मुझे याद करो तो पाप कट जाएंगे पावन दुनिया का मालिक बन जाएंगे अभी तो पतित दुनिया है गोल्डन एज थी ज़रूर अभी आयन एज है तुमको गोल्डन एज में खुदा के पास नहीं जाना है क्या మా ముస్లిమ్స్ చెప్పాలి మొదట్లో బంగారు యుగం ఉండింది ఇప్పుడు లేదు మళ్ళీ వస్తుంది మీరు ఖుదా దగ్గర పోవద్దా ఏమి అందువల్ల కట్టుకోండి అని చెప్పాలి तो ऐसे सुना तो जट आकर के चरण पड़ेंगे ఇట్లా అంతా మంచి మాటలు చెప్తే వాళ్ళు మీ కాలు కింద పడతారు నమస్కారం చేస్తారు అచ్చా అంటే ఒప్పుకుంటారు అని అర్థం నమస్కారం అంటే ఏం అర్థం అన్నీ ఒప్పుకునేది అని అర్థం సరెండర్ అయ్యి अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते ओम शांति धारणा कोसर मुख्य सार ज्ञान रत्नों के सागर से जो अविनाशी ज्ञान रतन प्राप्त होता है उसकी वैल्यू रखनी है ज्ञान रत्न सागर వాళ్ళ దగ్గర ఉండే అవినాశి జ్ఞాన్ రత్నాలు ఏం ప్రాప్తి అవుతుందో దాని వాల్యూ పెట్టుకోవాలి विचार सागर मंथन करके स्वयं में ज्ञान रतन धारण करनी है विचार सागर मंथन చేసి స్వయంలో జ్ఞాన రత్నాలు ధారణ చేసుకోవాలి ముక్తి సదే జ్ఞాన రతన్ నికాల్ని है ఎప్పుడు మనం జ్ఞాన రత్నాలే మాట్లాడాలి తర్వాత రెండో పాయింట్ याद की यात्रा में रहकर वाणी को जौहरदार बनानी है याद में ही आत्मा कंचन बनेगी इसलिए याद करने का अकल सीखना है బాబా తలంపులా ఉంటేనే మన శబ్దంలో కూడా శక్తి వస్తుంది అందువల్ల బాబా తలంపులా ఉండి బంగారు సమానంగా కావాలి తలంపు చేసే बुद्धि కూడా ఉండాలి वरदान पुरानी देह और देह को भूलने वाले बाप दादा के दिल तख्त नशीन भाव పాత దేహం మరి దేహాన్ని ప్రపంచం దీని మర్చిపోయి బాప్ దాదాకు మనసు అంటే హృదయ సింహాసనధారి కావాలి सतयुगी श्रेष्ठ आत्माओं की संगम युगी श्रेष्ठ आत्माओं का स्थान है कहाँ संगम युगी श्रेष्ठ आत्माओं का स्थान है ही बाप दादा का दिल तख्त
मानस रूपी सिंहासनమే संगम युगी ब्राह्मण कोसरम स्थानम। तो ऐसे तख्त सारे कल्प में नहीं मिल सकता है। इట్లా సింహాసనం కల్పం అంతా దొరకదు, ఇప్పుడు మాత్రమే। विश्व के राज्य का व स्टेट के राज्य का तख्त तो मिलता ही रहेगा, लेकिन ये तख्त नहीं मिलेगा। విశ్వాని రాజ్యాని సింహాసనం కానీ ఒక స్టేట్ది రాజ్య సింహాసనం కానీ దొరుకుతుంది ఎన్నిసారి అయినా సరే। అయితే ఈ తఖ్త్ అంటే హృదయ తఖ్త్ మాత్రం ఎప్పుడు దొరుకుతుంది, ఇప్పుడే దొరుకుతుంది। तो ये इतना विशाल तख्त है जो चलो चलो फिरो खाओ सो, लेकिन सदा तख्त नशीन रह सकते हो। ఇది వండర్ఫుల్ తఖ్త్ సింహాసనం। తినేటప్పుడు, తాగేటప్పుడు, నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ సింహాసనంలో కూర్చొని చేయొచ్చు। ఇది ఇట్లా వండర్ఫుల్ విన్నారా? ఇప్పుడు ఈ సీటు ఉంది, ఈ నడుస్తూ తిరుగుతూ ఉంటే ఇక్కడ కూర్చుంటామా? లేదు లేదు। అయితే ఆ సింహాసనం దాంట్లో కూర్చునే నడవచ్చు, తిరగవచ్చు, తినవచ్చు, నిద్రపోవచ్చు అని చేయొచ్చు। ఏ సింహాసనం? बाबा हृदय सिंहासनम। जो बच्चे सदा बाप दादा के दिल तख्त नशीन रहते हैं, वे इस पुरानी देह और देह की दुनिया से विस्मृत रहते हैं, इसे देखते हुए भी नहीं देखते हैं। ఈ ఆ సింహాసనంలో కూర్చునే వాళ్ళు, బాబా హృదయ సింహాసనంలో ఎవరు కూర్చుంటారు వాళ్ళు ఈ పాత దేహం మరి పాత ప్రపంచాన్ని విస్మృతిలా ఉంటారు, కనిపించేను వాళ్ళు చూడరు, అట్లా ఉంటారు। మరి స్లోగన్ हद के नाम मान शान के पीछे दौड़ लगाना, अर्थात परछाई के पीछे पड़ना। అంటే హద్దులో నా పేరు కావాలి, నా పొజిషన్ కావాలి, నా ఇది కావాలి అని దాని వెనక పోయేవాళ్ళంటే నీడ వెనక పోయేది, నీడన పట్టేదానికి అవుతుందా? నీడ మన వెనక రావాలి కానీ మనం నీడ వెనక పోకూడదు। మన లైట్ని చూసి పోతూ ఉంటే నీడ మన వెనక ఉంటుంది। అర్థమైందా? బాబా లైట్। మరి ఏమి జ్ఞాన్ జ్యోతి ఒకటి ఉంది, అది నువ్వు ప్రతి సోమవారం 11 గంటకు దాని కొంచెం క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది ప్రతి సోమవారం, అది నువ్వు వినండి। అది కూడా యూట్యూబ్లో పెట్టినారు, ఎప్పుడైనా వినొచ్చు దాన్ని ఆన్ చేసి। తర్వాత కృష్ణ జన్మాష్టమి కూడా ఒక 15 రహస్యాలది డీటెయిల్గా చెప్తాం, అది నువ్వు వినండి, యూట్యూబ్లోనే వినండి। మీ అంటే ఇది సేవా అర్థ పీఠం, సేవా అర్థ ఉండే దానివల్ల మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఆ లింక్ పెట్టండి, మీ బంధువులందరికీ కూడా లింక్ పెట్టండి। ఎంతమందిది అజ్ఞానిది ఫోన్ నంబర్స్ మీ దగ్గర ఉంటుందో వాట్సాప్ నంబర్లు, వాళ్ళందరికీ కూడా పెట్టండి। ఎందుకంటే సేవా అర్థ చేసేదంతా బయట వాళ్ళకు కూడా పెట్టచ్చు। మురళి మాత్రం బీకే సుగం, మిగతా అన్నీ అందరికి బయట వాళ్ళకు। అర్థమైందా? కామన్ టాపిక్ అది క్వశ్చన్ ఆన్సర్ టాపిక్ ప్రతి మండే వస్తుంది జ్ఞాన జ్యోతిని, దాన్ని మీరు బయట వాళ్ళందరికీ కూడా పెట్టచ్చు। ఓం శాంతి। రోజు సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు యోగం చేసాని కోసం కామెంటరీ ఒకటి పెడదాం। ఆ కామెంటరీని రోజు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు బాబా కార్యం కూడా సంపన్న అవుతుంది, తర్వాత మన ఆరోగ్యం కూడా బాగుంటుంది। అందువల్ల ఆ కామెంటరీని రోజు మీరు ప్రాక్టీస్ చేయండి, సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు।